ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ మనోహరి దొరికేసేలా ఉంది. మనోహరి త్వరగా రా. ఏమండి? అయ్యో బాగి వాటర్. వాట్? ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా? నేను పడుకుంటానులే, ముందు నువ్వు పడుకో. ఎవరు? అమరేంద్ర. అమ్మా, అబ్బా, నిజంగా చచ్చిపోయాను అనుకున్నాను. బతికిచ్చామని వారి నిన్ను ఎలాగైనా కాపాడుతానని చెప్పాను కదా. కానీ ఇంత రిస్క్ చేసి ఇంట్లోకి రావటం కన్నా డిక్కీలో ఉండటమే సేఫ్ అనిపించింది. అయితే మళ్ళీ డిక్కీలోకి పంపించేనా? వద్దు, పర్లేదు, ఇక్కడే ఉంటాను. ఈ బాంబు ఏంటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావు? టెన్షన్ పడుకో, రేపు దీంతో నాకు పనుంది. ఏం పని? రేపు నువ్వే చూస్తావుగా. సార్ రండి, సార్ రండమ్మా. ఏమయ్యా రాథోడ్, అప్పుడే వచ్చేసావు నువ్వు? పొద్దున్నే వచ్చాను సార్. మిస్ అమ్మ సీమంతాన్ని నేను మిస్ అవ్వనని చెప్పాను కదా. ఆ బ్యాగులు ఇలా ఇవ్వండి సార్, మళ్ళీ లోపలికి బయటికి ఎందుకు. తిరుపతి సార్, ఇవి లోపల పెట్టు. ఈ కారు డిక్కీలో పెట్టు. ఓకే సార్. రాథోడ్ సార్, బాగి అల్లుడు గారు పిల్లలు రెడీ అవుతున్నారా? అవుతున్నారు సార్, లగేజ్ సర్దుతున్నారు. గంటలో రావుకాలం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరాలి. అంత టైం కూడా పట్టదు సార్, కాసేపట్లో బయలుదేరేస్తాం. మీరు ఇంటి లోపలికి వెళ్ళి అందరినీ తొందర పెట్టండి. సరే రామంగళ. పదండి సార్. ఓకే, ఎప్పటికప్పుడు మూమెంట్స్ మానిటర్ చేస్తూ నాకు అప్డేట్ ఇవ్వండి. చిన్న క్లూ కూడా వదలకూడదు.
ఓకేనా? అల్లుడు గారు జస్ట్ మినిట్. వచ్చారా మావయ్య? బాకీ పైన రెడీ అవుతుంది, మీరు వెళ్ళండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే బాబు. హలో. ఏంటే అక్కడెక్కడో చూస్తున్నావు? పద అమ్మాయి దగ్గరికి. మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది. ఏంటి ఆ మనోహర్ తోటి ముచ్చట పెట్టుకోవాలా? దుష్టులకు దూరంగా ఉండమని ఎన్నిసార్లు చెప్పాను. మనోహర్ని కలవడం తప్ప నాకు వేరే పనేమి లేదా? ఎప్పుడు అదే అనుమానం. చూడు, శుభమా అని ఊరెళ్తున్నావు. ఏదైనా తేడా జరిగిందో చంపేస్తాను, జాగ్రత్త. అమ్మా బాగి, నాన్నా వచ్చేసారా? పిన్ని ఎక్కడా? కింద ఉందమ్మా. అమ్మా, ఈ టైంలో నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావేంటి? నువ్వు కూర్చో, నేను సర్దుతాను. నాన్నా, ఈ పనులన్నీ మీకెందుకు? తప్పే ఉందమ్మా. ఎప్పుడెప్పుడు ఊరెళ్దామా, ఎప్పుడెప్పుడు ఊర్లో వాళ్ళందరినీ పలకరిద్దామా, ఎప్పుడెప్పుడు నీ సీమంతం చేద్దామా అని చాలా ఆత్రంగా ఉన్నానమ్మా. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదమ్మా. కళ్ళు మూసుకుంటే చాలు నీకు సీమంతం చేస్తున్నట్టు ఒకటే కలను. రేపు ఈ పాటికి నా కళ నెరవేరిపోతుందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. అవును నాన్నా, నాకు కూడా ఎన్నో రోజుల తర్వాత మన ఊరు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మా, అల్లుడు గారు ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు. అది ఈయనకు ఆఫీస్ నుంచి ఏదో ఫోన్ వచ్చింది నాన్న. ఏదో అర్జెంట్ ఆపరేషన్ ఉందంట. నైట్ కూడా నిద్రపోకుండా దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు. అయ్యో, మరి సీమంతానికి అల్లుడు గారు రారా? నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో లేరనుకుంటున్నానా. కానీ నేను బాధపడతానని, మీ మనసు నొచ్చుకుంటుందని పై అధికారులతో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వస్తున్నారు. అయ్యో, నేను అల్లుడు గారిని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నానమ్మా. సీమంతం ఇంకొక రోజు చేసుకుందాం అనుకుంటే మనకు అసలు టైమే లేదు. ఇంకొక 10 రోజుల్లోనే నీ ప్రసవం. పర్లేదులే నాన్న, ఆయన ఎలాగలాగా మేనేజ్ చేస్తారు. దాని గురించి మీరేం దిగులు పడకండి. సరేనమ్మా. పిల్లలు రెడీ అయ్యారో లేదో చూసొస్తానమ్మా. ఉమ్. నాకు సీమంతం చేయిస్తున్నారని నాన్నకి ఎంత సంతోషంగా ఉందో. అక్కకి చేయలేనివన్నీ నాకు చేయాలనుకుంటున్నారు పాపం.